వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా మంగళవారం నాడు ఎమ్మెల్యేకి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు పలు సమస్యల మీద వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మా సమస్యలకు మాకు న్యాయం చేకూర్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు నాగజ్యోతి, రాజేష్, రేణుక తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరైన సిడబ్ల్యూసి చెల్ల వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యొన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతి కుటుంబంలో అందరూ అంబేద్కర్ గారిని దేవుడిలా కొలుస్తారని అన్నారు. అలాంటి మహానుభావుడిపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసన నేడు డిసిసి కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అమిత్ షా గారిపై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగిందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే మర్రి జగన్నాథ్ రెడ్డి తండ్రి ఇటీవలే మరణించిన నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి మర్రి జనార్దన్ రెడ్డి గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మరియు బీఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.